ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ టీం కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్స్లలో శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులు చేశాడు. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ 51 పరుగులు, గుర్బాజ్ 23 పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. 19.3 ఓవర్లలో 159 పరుగులకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆల్అౌట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బ్యాట్స్మెన్స్ లో రాహుల్ త్రిపాఠి 55 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, హెన్రిచ్ క్లాసన్ 32, ప్యాట్ కమిన్స్ 30 పరుగులతో రాణించారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ టీం కేవలం 13.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఐపీఎల్ 2024లో ఫైనల్కు చేరిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఐపీఎల్ 2024లో ఏ టీం విజేతగా నిలబడుతుందో కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ స్పోర్ట్స్ అప్డేట్స్ గురించి మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.